హాయ్ అండి. మేడారం వెళ్లే ముందు గట్టమ్మ తల్లి దగ్గర కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని బయలుదేరాం. మేడారంకి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామప్ప దేవాలయాన్ని ముందు దర్శించుకున్నాం. రామప్పగా పిలిచే కాకతీయ రుద్రేశ్వర ఆలయం తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో హైదరాబాద్ నుండి 200 కిలోమీటర్లు, వరంగల్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుడి దగ్గర కొండపల్లి చిక్కబొమ్మలు అమ్మే చాలా షాప్స్ ఉన్నాయండి. గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో మనకు దేవాలయం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ బోర్డ్స్ ఉన్నాయండి. మామూలు డేస్లో టెంపుల్ విజిట్ చేయడానికి విజిటింగ్ అవర్స్ ఉంటాయంట. ఆ టైంలో మాత్రమే మనం దర్శనం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మేడారం జాతర అవ్వడం వల్ల మేము వెళ్ళిన టైంలో కూడా మమ్మల్ని విజిటింగ్ చేయడానికి అలో చేశారు. ఇక్కడ శివుడు రుద్రేశ్వరుడుగా పూజలు అందుకుంటున్నాడు. తెలుగు ప్రాంతాన్ని సుదీర్ఘంగా పాలించిన కాకతీయ హయాంలో చక్రవర్తి గణపతి దేవుని సేనాని అయిన రేచర్ల రుద్రుడు 1213 సంవత్సరంలో ఈ గుడి నిర్మాణం ప్రారంభించాడంట. సుమారు 40 సంవత్సరాల పాటు ఈ గుడి నిర్మాణం జరిగింది అని చరిత్రకారులు చెప్తున్నారండి. ఈ గుడి శిల్పి పేరు రామప్ప. శిల్పి పేరు మీద గుడి ప్రసిద్ధికెక్కడం ఈ గుడి ప్రత్యేకత. భూకంపాలను కూడా తట్టుకునే విధంగా ఈ గుడిని కట్టారు. ఈ గుడి నేల నుండి 6 అడుగుల ఎత్తున నక్షత్ర ఆకారం మండపంపై కట్టారు. ఈ గుడి కట్టడానికి 3 రకాల స్టోన్స్ని వాడారు. కింద బేస్మెంట్ అంతా కూడా శాండ్ స్టోన్ అనమాట. గుడి నిర్మాణం అది కూడా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. శాండ్ స్టోన్ మధ్యలో వచ్చేసి బ్లాక్ బేసాల్ట్ ఖమ్మం నుండి తీసుకొచ్చారంట, అది వాడారు. ఇంకా బీమ్స్ వచ్చేసి గ్రానైట్, అది వాడారంట. ఈ గుడిని 25 జూలై 2021 ఈ గుడిని మొత్తం యునెస్కో వాళ్ళు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేశారు. గుడిపైన కట్టిన గోపురాలు ఇటుకలతోటి నిర్మించారండి. ఈ ఇటుకల ప్రత్యేకత ఏంటిదంటే వాటర్లో ఫ్లోట్ అవుతూ ఉంటాయన్నమాట, లైట్ వెయిట్. ఆ రోజుల్ని వాటర్లో తేలాడే ఇటుకల్ని తయారు చేయడం అంటే ఎంత గొప్ప విషయం కదా. ఇక్కడ విరిగిపోయిన ఎన్నో శిల్పాలు అప్పటి అరాచకత్వాన్ని మనకు చూపిస్తూ ఉన్నాయి. కాకతీయుల హయాంలో కట్టిన ఈ ఒక గుడియే ఇంత అందంగా ఉన్నప్పుడు అప్పటి రాజ్యము ఇంకెంత వైభవంగా ఉండుంటుంది కదా. మామూలుగా అన్ని ఆలయాల్లో శాసనాలు ఒక మూలన ఉంటాయి, కానీ రామప్ప దేవాలయంలో శాసనానికి సపరేట్ ఒక చిన్న మండపం కట్టిపెట్టారు. 12-13 శతాబ్దాలలో తెలుగు కన్నడకు ఒకే లిపి ఉండేది, అదే తెలుగన్నడ. ఈ 2 భాషలు సమ్మిళితమై ఉండే ఆ రోజుల్లో ఈ శాసనాన్ని రాశారు. మొదట కొన్ని పద్యాలు గణపతిని, సరస్వతీమాతని, విష్ణుమూర్తిని నమస్కరిస్తూ, అలాగే తన ప్రభువైన గణపతి దేవుణ్ణి పొగుడుతూ ఉందన్నమాట. ఆ తర్వాత తన రేచర్ల వంశవృక్షం గురించి చెబుతూ తన వంశ మూలపురుషుడైన రేచర్ల బ్రహ్మసేనాని తెలుపుతూ కాకతీయుల సేనాధికారులాగా ఉంటూ ఏ ఏ యుద్ధాలలో వాళ్ళ వంశస్థులు పాల్గొన్నారో రాసి ఉంది. తర్వాత చాలా పద్యాలలో రేచర్ల రుద్రుడిని పొగుడుతూ చాలా శ్లోకాలు ఉన్నాయి. వీటి మధ్యలోనే ఆయన ముదిగొండ చాళుక్య రాజు అయిన నాగేటి రాజుని గెలిచిన సందర్భం కూడా ఉంది. అలాగే కాకతీయ రాజదేవత పాదానికి సమస్యలనే ముళ్ళు గుచ్చుకున్నప్పుడు రేచర్ల రుద్రుడు కాపాడిన సంఘటన కూడా ఉంది. గణపతి దేవుని తండ్రి తన పెద్ద తండ్రి దేవగిరి రాజుల చేతిలో ఓడిపోయిన సంఘటన కూడా ఇక్కడ రాసింది. ఆ తర్వాత ఓరుగలులోని రుద్రేశ్వర స్వామి దేవాలయానికి నెక్కొండ అనే గ్రామాన్ని దానం ఇచ్చినట్లుగా ఇక్కడ రాసింది. ఆలయం చుట్టూరు నల్లరాతితో నిర్మించిన మదనికల విగ్రహాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఆలయంలోకి ఎంటర్ అవ్వగానే గాలి వెలుతురు మంచిగా వచ్చేటట్టు ఆలయాన్ని నిర్మించారు. ఆలయం మధ్యలో నల్లరాతితో నిర్మించిన అద్భుతమైన 4 స్తంభాలు మధ్యలో నాట్య మండపం ఉంటుంది. ఆలయం లోపలికి రాగానే చిన్ని దేవాలయాలు కనిపించాయి, కానీ ఆ చిన్ని దేవాలయం లోపల విగ్రహాలు అయితే లేవండి.
భూకంపాలని తట్టుకునే విధంగా ఇసుక పైన శాండ్ స్టోన్ తోటి ఈ దేవాలయాన్ని ఇంటర్లాక్ మెథడ్లో నిర్మించడం ఎంతో ఎక్సలెంట్గా అనిపించింది. ఎదురుగా కనిపిస్తున్న స్తంభం ఒకసారి గమనించండి. ఆ డిజైన్ చూడండి. సేమ్ ఇలాంటి డిజైనే కాకతీయ కోటలో ఉన్న స్తంభాలకి ఉంటుంది. అలాగే కాకతీయులు కట్టించిన ఎన్నో ఆలయాలలో కూడా ఇలాంటి డిజైన్ ఉన్న స్తంభాలే కనిపిస్తుంటాయి. ఇక్కడ నాట్య మండపంలో ఉన్న స్తంభాల మీద ఎంతో అద్భుతమైన శిల్పాలని చెక్కారు. అలాగే పైకప్పు మీద మధ్యలో నటరాజస్వామి, చుట్టూరు దేవతా విగ్రహాలని చెక్కారండి. ఇక్కడ పైన చూసారా, శివుడిని గజాసురుడు అనే రాక్షసుడు ఏనుగు రూపంలో ఉంటాడు కదా, తను మింగాడు. అయితే తన లోపల నుంచి శివుడు బయటకు వస్తాడు కదా, ఆ సందర్భాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మంచిగా చూపించారండి ఇక్కడ విగ్రహాల రూపంలో. ఈ ఆలయంలోని మరో ప్రత్యేకత ఏంటిదంటే, డే టైంలో ఏ సమయమైనా సరే సూర్యుడి కిరణాలు ఈ నాట్య మండపంలో ఉన్న స్తంభాలకి తగిలి అవి రిఫ్లెక్ట్ అయ్యి గర్భాలయంలో ఉన్న శివలింగం మీద ఎల్లప్పుడూ కూడా, అంటే డే టైంలో వెలుతురు కనిపిస్తూ ఉంటుంది. ఆ రోజుల్నే ఆ టెక్నాలజీ ఉంది మన వాళ్ళకి. ఈ స్తంభాలను ఒక్కసారి గమనించండి. అక్కడ డ్యాన్స్కి సంబంధించిన నృత్యాలు చేస్తూ ఉన్నవాళ్ళు, డ్యాన్స్కి సంబంధించిన కొన్ని సందర్భాల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ విగ్రహాలు చెక్కారు. ఈ స్తంభాన్ని గమనించినట్లయితే మిషనరీతో చెక్కడమే చాలా కష్టం. ఎక్కడైనా ఒక్క దగ్గర చిన్న డ్యామేజ్ అయినా మొత్తం స్తంభం అంతా కూడా డిజైన్ పోతుంది. అంటే ఎంత జాగ్రత్తతో చెక్కాలి కదా. అసలు వాళ్ళ నైపుణ్యము చాలా సూపర్ అండి. ఈ స్తంభాలని చూస్తున్నట్లయితే అప్పట్లో కళాకారులు వాడిన పరికరాలు ఏంటివనేది మనం చూసి తెలుసుకోవచ్చు కదా. ఇప్పుడు అవన్నీ లేవు. మనం వాటిని చూడాలన్నా కూడా వాటి పేర్లు కూడా మనకు కంప్లీట్గా అన్నీ తెలియదు. ఇక్కడ ఆ దేవాలయంలో ఉన్న గైడ్ లైట్ వేసి పైన అన్ని విగ్రహాల గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు ఆయన. ఆ రోజుల్లో టెంపుల్సే విజ్ఞాన కేంద్రాలు, ఎడ్యుకేషన్ సెంటర్స్ కాబట్టి అన్నీ కూడా గుడికొచ్చి అన్నీ తెలుసుకోవాలి. ఇక అందుకనే అట్లా గుళ్ళో అన్ని నిర్మాణాలు చేసి ఉంటారు. ఇక్కడ పైన తోరణాల్లా కనిపించాయి కదా, పువ్వులు, ఆకులు తోరణాల్లాగా చెక్కారండి. ఎంత బాగుంది కదా. ఇక్కడ ఆర్కిటెక్ట్ డిజైన్లని చూస్తుంటే నా మనసుకు అనిపించింది, ఒక మామూలు రాయిని ఎన్నో దెబ్బలేస్తే కానీ ఒక శిల్పంలాగా మారదు. ఇక్కడ ఎన్నో పోట్లు పడ్డ రాయి గొప్పదా, లేక ఒక రాయిని అందమైన శిల్పంలాగా మలిచిన ఆ శిల్పి గొప్పవాడా? ఏదో నా మనసుకు తోచింది మీకు చెప్పాను. మధ్యలో ఉన్న నాట్య మండపానికి పైన మధ్యలో నటరాజస్వామి ఉంటారు. చుట్టూరు 8 ట్రయాంగిల్స్ ఉంటాయి. అంటే 8 డైరెక్షన్స్ కదా మనకు, నార్త్, వెస్ట్, ఈస్ట్ అట్లా. దాంట్లో అష్టదిక్పాలకులు ఉంటారనమాట. ఈస్ట్ ఇంద్రుడు, సౌత్ ఈస్ట్ అగ్ని, సౌత్లో యముడు, నైరుతిలో నిరుతి, వరుణ, వాయువు, కుబేరుడు, ఈశాన్యుడు, అలా అష్టదిక్పాలకులని చెక్కారు. బార్డర్లో నక్షత్రాకారం పువ్వులను చెక్కారు. సైడ్కి కొంచెం కడపలు వేసినట్టు అనిపించింది. మరి దండయాత్రల కారణంగానో మరి అర్త్క్వేక్ కారణంగానో అట్లా వేసినట్టుంది. నాట్య మండపం పైన నరకాసుర సంహారము, గజాసుర సంహారము, త్రిపురాసుర సంహారము, నరకాసుర సంహారము అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్న విగ్రహంలో మనకు సప్తస్వరాలు వినబడతాయి. ఇక్కడ మనం గమనించినట్లయితే పొన్న చెట్టు ఆకారంలో ఉన్న విగ్రహంలోనే సప్తస్వరాలు వినబడతాయండి. పక్కనున్న విగ్రహంలో మనం తాకిన సౌండ్ వినబడదు. మనకు రౌండ్ రౌండ్గా కనిపిస్తున్న ఆకారంలో పేరిని నృత్య భంగిమలన్నీ ఉంటాయండి. ఈ స్తంభం మీద డిజైన్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఈ స్తంభం మీద చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు కదా, వాటి మధ్యలో సన్నటి సూదెంత గ్యాప్ ఉందన్నమాట. ఆ గ్యాప్లో సన్న పుల్ల పడుతుంది. అయితే చుట్టూరు స్తంభానికి అన్ని రంధ్రాలు ఇవ్వలేదు. ఫ్లవర్స్ మధ్యలో ఓన్లీ ఒక 13 రంధ్రాలు మాత్రమే ఇచ్చారు.
ఎందుకని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది శివుడి ఆలయం కదా, శివునికి ఇష్టమైన రోజు మాస శివరాత్రి త్రయోదశి రోజు వస్తుంది కదా, అది తిథులలో 13వ తిథి అంట. అందుకని 13 హోల్స్ మాత్రమే ఇచ్చారు అని చెప్పారు. ఆలయం నుండి బయటికి రాగానే కొన్ని విరిగిపోయిన శిల్పాలు కుప్పలు కుప్పల్లాగా అటువైపు పెట్టుంచారు. అలాగే కొన్ని చిన్న చిన్న దేవాలయాలు శిథిలమైపోయి ఉన్నట్టుగా కనిపించాయి. ప్రభుత్వం చొరవ తీసుకొని ఇలా శిథిలమైపోయిన చిన్న చిన్న ఆలయాలు, అలాగే విరిగిపోయిన విగ్రహాలు అన్నీ కూడా మళ్ళీ రీబిల్డ్ చేస్తే చాలా బాగుండుననిపించింది. బయటకు వచ్చే దారిలో రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ 2 అందమైన స్త్రీ విగ్రహాల్ని శిల్పి చెక్కాడండి. అవి ఎందుకు అంత అందమైందని చెప్తున్నానంటే ఒకసారి గమనించండి మీరే. ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఎంత బాగుంది ఆ శిల్పానికి. అలాగే మీరు ఒకటి గమనించండి, ఇక్కడ చేతిలో కోతిపిల్ల ఉంది, పక్కన తన సేవకురాలు ఉన్నారు, అటు పక్క ఇటు పక్కన. ఇక్కడ వైపు విగ్రహంలో కూడా 2 సేవకురాలు ఉన్నారు. అయితే కోతిపిల్ల చేతిలో లేదు, కిందికి వెళ్ళి తను వేసుకున్న డ్రెస్ని లాగేసింది. అది కూడా శిల్పి తను అందంగా చెక్కి చూపించాడు. అది నాకు చాలా బాగా అనిపించింది. అంటే అంత డీటెయిల్గా చూపించడము, చేతికి కోతిపిల్ల, పక్కన పైన చేతి మీద చిలుక, పైన ఉన్న మధులికల విగ్రహాలు అసలు చాలా అపురూపంగా ఉన్నాయండి శిల్పాలు అయితే. ఇక్కడున్న మదనికల విగ్రహాలలో ఒక మదనిక విగ్రహానికి హై హీల్స్ వేసుకొని ఉంటుంది. అంటే ఆ రోజుల్లో స్త్రీ హై హీల్స్ కూడా వేసుకున్నారని మనకు తెలుస్తుంది. అలాగే మీరు ఒకటి గమనించండి, మదనికల విగ్రహానికి అటువైపు ఒక ఏనుగు పైన సింహం ఉంటుంది. ఇలాంటిది గుడి చుట్టూరు కూడా ఉన్నాయి. ఎందుకు అలా ఉన్నాయి అని ఆలోచించినప్పుడు నాకు అక్కడ చెప్పింది ఏంటిదంటే, కాకతీయుల రాజుకి గజకేసరి అనే బిరుదుంది కాబట్టి వాళ్ళు నిర్మించిన ఆలయాల్లో ఇలాంటి విగ్రహాలు ఉంటాయంట. ఈ విషయం తెలిసినప్పుడు నాకు కోనార్క్లోని సూర్య ఆలయం గుర్తుకు వచ్చింది. సూర్య ఆలయం దగ్గర కూడా ఎంట్రన్స్లో పెద్ద పెద్దవి 2 విగ్రహాలు ఉంటాయి కదా, మెట్లకి 2 సైడ్స్ ఏనుగు పైన సింహం ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసారా? నాకు అది గుర్తుకొచ్చి, అంటే అక్కడ కూడా ఆలయాన్ని నిర్మించింది కాకతీయుల అని అనిపించింది. అయితే నాకైతే తెలియదు, కానీ గుర్తు వచ్చింది నాకు. ఇక్కడ నందిని చూసారా అండి, ఎంత పెద్దగా ఉంది కదా. నందికి వేసిన ఆభరణాలు డిజైన్ చాలా బాగుందండి. ఆల్మోస్ట్ అన్ని కాకతీయ రాజులు చెక్కిన విగ్రహాలలో ఆల్మోస్ట్ నియర్లీ సేమ్ డిజైన్స్ ఉన్న జ్యువెలరీయే చెక్కారండి. ఆ తర్వాత పక్కనే ఉన్న ఆలయంలో దర్శనానికి వెళ్ళాము. ఆలయంలో చిన్న నంది, మండపంలో గర్భాలయంలో శివలింగం కనిపించింది. కానీ నాకు గర్భాలయానికి ఉన్న ద్వారం పైన లలితామాత విగ్రహం అక్కడ చెక్కబడింది. చేతిలో చెరుక్కడ లలితామాతలాగా అనిపించింది. అలాగే అక్కడ పక్కన ఉన్న మూర్తులన్నీ కూడా స్త్రీ మూర్తులే ఉన్నాయి. అలాగే పక్కన ఒక 4 చిన్న చిన్ని దేవాలయాలు ఉన్నాయి. ఇటువైపు విరిగిపోయి ఉన్నాయి. అంటే నాకు క్లియర్లీ అమ్మవారికి నవదుర్గలు అంటారు కదా, అలా ఆ దేవాలయాలు దండయాత్రలప్పుడు విరిగిపోయి ఉంటాయి. తర్వాత ఇక్కడ దేవాలయం లోపల శివలింగం తీసుకొచ్చి ప్రతిష్ఠించారేమో అని అనిపించింది. మీరు కూడా ఒకసారి గమనించండి, గర్భాలయం పైన అమ్మవారి విగ్రహం, అలాగే ద్వారానికి ఇరువైపులా కూడా కింద అన్ని స్త్రీమూర్తుల విగ్రహాలే ఉన్నాయి. మీరు గమనించండి. నాకు శివాలయంకి వెళ్ళినప్పుడు గర్భాలయంలో పూజ చేయించడానికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ నాకు అమ్మవారి విగ్రహాలు, అంటే మనకు దసరా అప్పుడు మనం పూజ చేస్తాం కదా, అమ్మవారి విగ్రహాలని, చాముండి మాత, అన్ని అమ్మవారి విగ్రహాలు అక్కడ నాకు పక్కన పెట్టారు, ఇట్లా గోడ కొరికించి పెట్టారు. బహుశా ఇక్కడి విగ్రహాలు తీసుకెళ్ళి అక్కడ పెట్టారేమో. ఇక్కడ దేవాలయాలు అన్నీ చిన్న చిన్నవి విరిగిపోయినాయి కదా, పక్కన సైడ్స్కి ఉన్నాయి, తీసుకెళ్ళి పెట్టారు అని అనిపించిందండి. నేను చెప్పిన విషయాలలో ఏమైనా చేంజెస్ ఉంటే
నాకు కామెంట్స్లో తెలియచేయండి, నేను కూడా తెలుసుకుంటాను. టెంపుల్ దగ్గర లేట్ అయిపోయిందని చెప్పి మా వదిన ఇంక ఇప్పటికైనా తొందరగా వెళ్దాము అని చెప్పి అనడంతో ఇంకా మేము బయలుదేరిపోయాము. ఇంకా అసలు టైం ఉంటే రామప్ప చెరువు, లక్నవరం చెరువు అవన్నీ కూడా చూసుకునేది ఉండే, కానీ మాకు టైం సరిపోలేదు. ఎందుకంటే నేనే టెంపుల్ దగ్గర చాలా టైం వేస్ట్ చేసేసాను. శిల్పాలనన్నీ చూస్తూ ఉండిపోయినట్ల నన్ను కూడా మా వాళ్ళు వదిలేశారు, ఇంకా నాకు ఇష్టం అని చెప్పి. ఇక్కడ బయటకు వచ్చాక ఇక్కడ చెట్టుని చూశాను. ఇక్కడ మీరు గమనించారా? ఇదేం చెట్టో మీరు గుర్తుపడితే నాకు కామెంట్ చేయండి, నేను తర్వాత చెప్తాను. ఈ చెట్టు ఆకులు ఉన్నాయి కదా, అవి కొన్ని కోసుకొని తీసుకొని నా దగ్గర పెట్టుకున్నాను. ఇంకా అట్లానే ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా మేడారం బయలుదేరిపోయాం. మేడారం వచ్చేటప్పటికి కొంచెం మాకు దగ్గర ఈవినింగ్ అయిపోయింది. ఇంకా దారిలో మొత్తం ఎర్ర దుబ్బ, అసలు మొత్తం అంతా డస్ట్ అనమాట. మా వదిన వాళ్ళ కార్ మొత్తం ఎర్రగా డస్ట్ మొత్తం పట్టేసింది కార్కి. ఆడ రూట్ అంతా కూడా అట్లానే ఉంది. ఇంకా తొందరగా ఇంకా అక్కడి నుండి అమ్మవారి దర్శనానికి బయలుదేరిపోయాం. మేడారానికి వచ్చే దారిలో మాకు రోడ్ పొడుగునా అంతా పోలీసులే కనిపించారు. ఎక్కడికక్కడ మాకు రూట్లు చెప్తూ ఉన్నారు. అడవి మధ్యలో కూడా పోలీసులు ఉన్నారు. వాళ్ళే మాకు రూట్ డైరెక్షన్స్ చెప్పారు. అసలు చాలా బాగుంది నేచర్ అయితే, పొలాలు, చెట్లు, అంత అడవి చాలా బాగుంది. ఇంకా పార్కింగ్ ప్లేస్లోనే వెహికల్స్ పెట్టాలి. అమ్మవారి గద్దె దాకా వెహికల్స్ అలౌడ్ లేదు, అసలు పర్మిషన్ లేదు. మేము కొద్ది దూరం నడిచిన తర్వాత అక్కడ ఆటోస్ ఉంటాయి, ఆటోస్ మాట్లాడుకొని అమ్మవారి గుడి దాకా వెళ్ళాలి. అయితే మేము వెళ్ళిన టైం వచ్చేసి అమ్మవారు 27th 28th అప్పుడు వచ్చారు కదా, January 28th అప్పుడు. మేము ఒక 10-11 days బిఫోరే వెళ్ళాము. అప్పుడు ఏంటిదంటే జంపన్న వాగు దగ్గర అసలు వాటర్ ఏమీ లేదు. మేము వెళ్ళినప్పుడు జంపన్న వాగుకి అటువైపు ఇటువైపు వాటర్ పైప్స్ పెట్టి వాటర్ పెట్టారు, ఎవరైనా స్నానం చేసుకోవడానికి, మొక్క చేతులు కడుక్కోవడానికి అన్నీ. మాకు స్టార్టింగ్లో ఎక్కువ జనాలు కనిపించలేదు, కానీ మేడారంకి ఇంకా దగ్గరికి వెళ్ళేటప్పటికి ఫుల్ జనాలు. అసలైతే ఎంత జనం అంటే అంత జనాలు ఉన్నారు. ఇంకా అక్కడ మేము తీసుకెళ్ళిన లగేజ్ మాతోటి కొంచెం బ్యాగ్స్ తీసుకెళ్ళాము, అవసరమైన వస్తువులు తీసుకెళ్ళాము. అక్కడ జంపన్న వాగు మొత్తం డ్రైగా ఉంది. ఎందుకట్లా అని అడిగినప్పుడు జాతర ముందు ఒక 3 days బిఫోర్ వాటర్ రిలీజ్ చేస్తారు అని చెప్పారనమాట. ఇంకా అక్కడ పైప్స్ పెట్టి వాటర్ పెట్టారు కదా, 24 hours వాటర్ పడుతూనే ఉంటాయి. ఎవరు స్నానాలు చేసుకోవాలనుకున్న వాళ్ళు స్నానం చేసుకోవచ్చు. మేము కాలు చేతులు కడుక్కొని బయలుదేరిపోయాము. ఇంకా ఇక్కడ కన్స్ట్రక్షన్ న్యూ గద్దెలు కట్టారు కదా కొత్తగా, మేము వెళ్ళే రోజుకి అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతూ ఉంది. అమ్మవారి కోసం తీసుకొచ్చిన బంగారం అలాగే ఓడిబియ్యం తీసుకొని అమ్మవారి దర్శనానికి బయలుదేరిపోయాం. మేడారం జాతరలో ఒక రహస్యం ఉంది, చాలామంది చూసినా అర్థం చేసుకోలేరు. లక్షల మంది వస్తారు, కానీ సమ్మక్క సారలమ్మలను అడవే ఆహ్వానిస్తుంది. ఇక్కడ గంటలు లేవు, శంఖాలు లేవు, కానీ భక్తుల హృదయమే దేవాలయం. ఎందుకంటే అక్కడ అమ్మవారే ఒక దేవాలయం, ఆమె స్వయంగా వింటుంది. అడవే ఆలయం. భక్తులు మొక్కుకుంటే పూజార్లు కాదు, సమ్మక్కనే స్వయంగా వింటుంది. బెల్లం సమర్పించిన, ఓడిబియ్యం పోసిన అది కేవలం కానుక కాదు, ఒక నమ్మకం. అందుకే 2 సంవత్సరాలు దూరమైన భక్తులు మళ్ళీ మేడారంకు వస్తారు. అమ్మవారి కోసం తీసుకొచ్చిన బంగారాన్ని మా 2 పిల్లలు తల మీద పెట్టుకొని అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లారు. వాళ్ళ వెనకాలే నేను, మా బాబు ఇద్దరం వెళ్ళాము. అమ్మవారి దగ్గరికి వెళ్ళగానే అసలు దగ్గరికి ఎట్లా వెళ్ళగలగాలి, అసలు వెళ్ళగలుగుతానా అనిపించింది. ఇంకెందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు నా దగ్గర. మా వదిన వాళ్ళు దర్శనం చేసేసుకున్నారు, ఇంకా ముందు వెళ్ళిపోయారు, మేము వెనకాల అయిపోయాము. ఇంకా ఆ రష్లో అమ్మవారి గద్దె దాకా వెళ్ళలేకపోయాను. మరి తీసుకొచ్చిన ఓడిబియ్యం ఎట్లా అని చెప్పి అనుకునే టైంకి పక్కనున్న బాక్స్లో ఓడిబియ్యం పోయొచ్చు, అక్కడ బాక్సెస్ ఉంటాయి అని చెప్పి అన్నారు.
ఇంకా అక్కడ నాకు బాక్స్ కనిపించింది. దాంట్లోనే అందరు డబ్బులేస్తున్నారు, ఓడిపిం పోస్తున్నారు. ఇంకా మరి ఎట్లా దగ్గర దాకా వెళ్ళలేం కదా! ఇంకా తీసుకొచ్చిన అమ్మవారి కోసం తెచ్చిన జాకెట్ ముక్క కష్టపడి దగ్గరికెళ్ళేసి అమ్మవారి దగ్గర దాకా తీసుకెళ్ళి పెట్టగలిగాము. ఇంకా అక్కడ పెట్టిన బాక్స్‌లోనే ఓడిబియ్యం పోసాను. తర్వాత డబ్బులు కూడా వేశాను. ఇంకా తర్వాత సారక్క దగ్గరికి బయలుదేరిపోయాము. అక్కడ కూడా అట్లనే రష్ ఉంది. ఇంకా ఫస్టు తీసుకొచ్చిన ఓడిబియ్యం బాక్స్‌లో పోసాను. ఇంకా అక్కడ అన్నారు కొంతమంది, తీసుకెళ్ళి అక్కడ అమ్మవారి గద్దె దగ్గర పెట్టొచ్చు కదా అని. కానీ ఆ రష్‌లో అక్కడ పెట్టాలన్నా కూడా అందరూ తొక్కేస్తారు కదా! బాక్స్‌లో పోయమని చెప్పారు కదా! సరే అయితే బాక్స్‌లోనే పోస్తాను. తర్వాత ఎవరైనా తీసుకుంటారులే అని చెప్పేసని అనుకున్నాను మనసులో. ఇంకా అక్కడ అయ్యగారు కూడా ఉన్నారు. ఇంకా అయ్యగారికి కుడకలు దాంట్లో పట్టాయి కదా! తను తీసుకున్నాడు కుడకలు. ఇంకా తర్వాత కొన్ని డబ్బులు కూడా వేశాను హుండీలో. తర్వాత అమ్మవారి దర్శనానికి సారక్క దర్శనానికి వెళ్ళాను. సారక్క గద్దె దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చిన బ్లౌజ్ పీసు అమ్మవారి గద్దె దగ్గర పెట్టాను. తర్వాత ఆ బ్లౌజ్ పీస్ని వేరే వాళ్ళు తీసేసుకుంటారు. అక్కడంతా అలానే చేస్తారు. మనం తీసుకొచ్చిన బంగారం అక్కడ పెట్టేస్తే అక్కడున్న సెక్యూరిటీ పోలీస్ అతను ఆ బంగారాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు నైవేద్యంగా. మనకు వేరే వాళ్ళు తెచ్చింది మనకి ఇస్తారనమాట. ఇంకా తర్వాత అమ్మవారి దర్శనం అయింది. తర్వాత పక్కన పగడిద్దరాజు, గోవిందరాజుల దర్శనం కూడా చేసుకున్నాము. తర్వాత రిటర్న్ సేమ్ ఎట్లయితే వెళ్ళామో అలానే బ్యాక్ వచ్చాము. బ్యాక్ వచ్చినప్పుడు ఏంటిదంటే మేము సమ్మక్క దగ్గర నుంచే ఫస్ట్ స్టార్ట్ అయ్యాం కదా దర్శనానికి వెళ్ళాము. బ్యాక్ వచ్చినప్పుడు కూడా లాస్ట్కి సమ్మక్క దగ్గర నుండే ఎగ్జిట్ అవ్వాలన్నమాట. ఇంకా అట్లా దర్శనం అయితే సమ్మక్క దగ్గర చాలా రష్గా ఉంది. దగ్గర దాకా వెళ్ళలేకపోయాను ఫస్ట్ వెళ్ళినప్పుడు. కానీ గోవిందరాజుల్ని ఇంకా పగడిద్దరాజుల్ని అక్కడ గద్దెల దాకా వెళ్ళి దండం పెట్టుకొని కుంకుమ పెట్టుకొని వచ్చాను. చూడండి, మీరు కూడా దర్శనం చేసుకోండి. తీసుకొచ్చిన పువ్వులు గద్దె దగ్గర పెడుతున్నాను. సమ్మక్క గద్దె దగ్గరికి వెళ్ళలేకపోయాను కదా, ఇంకా ఇక్కడ గద్దె దగ్గర దాకా వెళ్ళానని చెప్పి ఇక్కడ మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాను. ఇంకా అలానే మెల్లిగా బ్యాక్ వచ్చాము. అంటే ఎట్లా వచ్చామో అట్లనే వెనక్కి వెళ్ళాలన్నమాట. మేము వెళ్ళినప్పుడు అట్లానే మేము సమ్మక్క దగ్గర నుంచి వచ్చాము, మళ్ళీ సమ్మక్క దగ్గర నుంచి ఎగ్జిట్ అవ్వాలన్నమాట. కానీ మనసులో ఎందుకో సమ్మక్క గద్దె దాకా వెళ్ళలేకపోయాననే బాధ అనిపించింది. ఇంత దూరం వచ్చాను కానీ అమ్మ గద్దె దగ్గర దాకా వెళ్ళలేకపోయాను, అంత రష్ ఉంది అనిపించింది. ఇంకా మా వాళ్ళేమో నా కోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఎట్లయినా సరే సమ్మక్క గద్దె దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసని ఒక్కదాన్ని దూరిపోయాను ఇంకా రష్లో. అది చూడండి దగ్గర దాకా. ఆఖరికి రిటర్న్లో వచ్చినప్పుడు అమ్మవారి గద్దె దాకా అమ్మవారి గద్దె దాకా వెళ్ళాను, దండం పెట్టుకున్నాను. చాలా హ్యాపీ అనిపించిందండి. వెళ్ళనైతే వెళ్ళగలిగిన కానీ సమ్మక్క అమ్మవారి గద్దె దగ్గర నుండి బయటికి రాలేకపోయానండి. ఇంకా నేను లోపలనే స్టక్ అయిపోయాను. ఒక 3 మినిట్స్ లోపలే అమ్మవారి గద్దె దగ్గరే ఉండిపోయాను. మా వారు, మా పిల్లలు, మా వదిన అందరూ అక్కడ దూరం ఉన్నారు, పిలుస్తున్నారు రమ్మని. కానీ నేను బయటికి రాలేకపోయాను, చాలా ఇబ్బంది పడ్డాను. కొంతసేపు అయ్యాక కొంచెం కష్టపడి బయటికి రాగలిగాను. బయట మా పిల్లలు నా కోసం వెయిట్ చేస్తున్నారు, మా వదిన కూడా వెయిట్ చేస్తుంది. అక్కడ గాజు పెంకలు చాలా కింద పడిపోయి ఉన్నాయండి. మా వదినకి గుచ్చుకుంది కూడా, అలాగే మా పాపకు కూడా గుచ్చుకుంది. అదొక్కటి నాకు నచ్చలేదండి. ఎందుకంటే అక్కడ ఈసారి నుంచే స్టార్ట్ చేశారంట. 20 రూపీస్కి చిన్న క్లాత్ పీసు, 2 గాజులు, కుంకుమ, పసుపు చిన్న ప్యాకెట్లో పెట్టి ఇస్తున్నారు. అందరు కొబ్బరికాయలతో పాటు తీసుకుంటున్నారు. కానీ అవి అక్కడ ఎక్కడ వేస్తారు, అన్నీ అక్కడ కింద వేస్తారు, కాళ్ళకు గుచ్చుకుంటారు కదా. అదొక్కటి నాకు ఇబ్బందిగా అనిపించింది. ఆటోలో అమ్మవారి గుడి దగ్గర నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు దారిలో మాకు ఈ అందమైన సీనరీ కనిపించింది. ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దామని వెళ్ళాము. ఎంత బాగుందో, అక్కడ వాటర్ ఫాల్ ఉంది, అలాగే
ట్రైబల్స్ వారి యొక్క జీవన విధానము, అలాగే అడవిలో కనిపించే నెమలి, జింక, పావురాలు ఇవన్నీ ఉన్నాయండి. అలాగే కొన్ని మొక్కలు కూడా పెట్టారు. చాలా అందంగా ఉందండి. వాటర్ ఫాల్ కూడా కనిపిస్తుంది. ప్లస్ ఈ లైటింగ్ తోటి ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఆ ఈవినింగ్ టైంలో. కానీ నాకు ఒక్క విషయం అనిపించింది. ఏంటిదంటే దీనికి సెక్యూరిటీ అనేది లేకుండా ఓపెన్గా పెట్టేసేస్తే మనోళ్ళకి ఇంత అందంగా ఓపెన్గా అలా పెట్టేస్తే ఉంచరు కదా, ఇంకా వీళ్ళు స్పాయిల్ చేసేస్తారు. కాబట్టి ఏదైనా ప్రొటెక్షన్ లాగా చేసి సేఫ్టీ లాగా పెట్టాలి అని అనిపించింది. ఇటువైపు చూడండి, ఇంకా ఇటువైపు అయితే ఇంకా చాలా బాగుందండి. ఏనుగుంది, అలాగే చూడండి మీరు కూడా టైగర్ కనిపిస్తుంది. అలాగే ఆదివాసి వాళ్ళ డ్యాన్స్, అలాగే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అవన్నీ కూడా మనం చూడొచ్చు ఇక్కడ మనం. లైటింగ్ తోటి ఇంకా ఎక్సలెంట్గా కనిపిస్తుంది కదా, చాలా బాగుందండి. చాలామంది అక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగుతున్నారు కూడా. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. అడవిలో ఉండే గిరిజనులు జరుపుకునే సమ్మక్క సారక్క మేడారం జాతరకి ఇంతమంది కోట్ల జనం అక్కడికి వెళ్తున్నాం కదా. నడుచుకుంటూ వెళ్తున్నారు, బస్సులలో వెళ్తున్నారు, కారులో వెళ్తున్నారు, ఇంకేమైనా అంటే హెలికాప్టర్స్లో కూడా వెళ్తున్నారు కదా అమ్మవారి దర్శనం కోసము. మరి అదే ఆదివాసులు వాళ్ళ అడవిని కోల్పోయి, వాళ్ళ నివాసాలను కోల్పోయి, ఏ ఉపాధి లేక కూలి పనులు చేసుకుంటూ మనకు అక్కడ కనిపిస్తుంటారు కదా. వాళ్ళు మనని వాళ్ళ పండగకి పిలవకున్నా మనం అందరం వెళ్తుంటాము. వాళ్ళకి కష్టాలు వచ్చి మనని పిలిచినా మనం వాళ్ళ ముఖం కూడా చూడము, అంతే కదా. గింత మాట్లాడతాను కానీ నేను కూడా మేడారం మంచిగా ఎంజాయ్ చేయనికే పోయినా. మా వదిన పిలిచింది, వెళ్ళినాం అందరం కలిసి. దర్శనం అయిపోయాక వచ్చేటప్పుడు రోడ్ వెంబట ఒక దగ్గర చెట్టు కింద మంచిగా చేప పరుచుకొని మా వదిన వంట చేసిన బగారన్నము, మటన్ కూర, గారప్పలు మంచిగా కడుపు నిండా తిన్నాం. మా వదిన చాలా మంచిది, అన్నీ చేసుకొని తీసుకొచ్చింది. వంటలన్నీ కూడా మంచి టేస్టీగా కుదిరినాయి. మేము మంచిగా అందరం అన్నం తిన్నాం. అన్నం తిన్నాక స్ప్రైట్ కూడా తాగినాం. ఇగో నేను కూడా తింటున్నా చూడండి. అన్నం తిన్నాక పక్కనే చలిమంట వేస్తే పోయి చేతులు కూడా కాపుకొని వచ్చినాం. చిన్న క్యాంప్ ఫైర్ అన్నమాట. ఈ ఏడు మీరు ఎంతమంది మేడారం జాతరకు పోయినరో నాకు కామెంట్ చేయండి. అట్లాగే పోయిన వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేసిర్రు, మీ అనుభవాలు ఏంటిదో కూడా నాకు చెప్పండి. ఇది జాతర కాదు, ఇది ఒక పిలుపు. నువ్వు పిలవకపోయినా సమ్మక్క సారక్క పిలిస్తేనే మేడారం చేరుతావు. ఇదే మేడారం మహిమ. సిటీలో ఉండే కాంక్రీట్ జంగల్ నుండి రియల్ జంగల్కి 2 ఏళ్ళకి ఒకసారన్నా రండి అని అమ్మవారు మనం పిలుస్తున్నట్టు అనిపిస్తుంది కదా ఈ జాతర పేరు మీద. మన పూర్వపరాలు పరిశీలిస్తే మనం అందరం గ్రామాల నుండి, ఇంకా చెప్పాలంటే ఆదివాసుల నుండి వచ్చిన వాళ్ళమే కదా. చరిత్రని పరిశీలిస్తే మనమందరం ఆదివాసీ మూలాల నుండి వచ్చిన వాళ్ళమే. కానీ ఇప్పుడున్న సమాజంలో మనమందరం వాళ్ళని వెలేసి వాళ్ళేదో అంటారని వాళ్ళు మేమేదో డెవలప్ అయిపోయిన వాళ్ళమని మనమే బార్డర్ లైన్స్ గీసేసుకున్నాం. మనం జరుపుకునే మన పండుగలు, మన కట్టుబాట్లు, మన ఆచార వ్యవహారాలు అన్నీ కూడా ఆదివాసీ సంస్కృతి నుండి వచ్చిందే. ఈసారి జాతర అయిపోయింది, ఏం చేయలేం. కానీ మళ్ళీ వచ్చే జాతరకి మనం వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి సహాయం చేయకున్నా పర్లేదు, కానీ అడవిలో మటుకు చెత్త నింపకుండా రండి.